తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మౌన రాగం 7వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? కానీ ఆమె ఆలోచన ఏమిటో అతనికి అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలా మూడీగా ఎందుకుంటుందో కూడా తెలియలేదు. తెలియాల్సింది తెలియకపోతే అదో పజిల్లా ఉంటుంది ఎవరికైనా. నుదుటి మీద చేతులుంచుకుని తననే గమనిస్తున్న భర్తను పట్టించుకోలేదు దేదీప్య. వదినకు వంటలో సాయం చేద్దామని గదిలోంచి బయటికి వెళ్ళింది. అతను అలాగే పడుకున్నాడు. దేదీప్యకి సారే పెట్టి అత్తవారింటికి పంపుతూ దేవేందర్, అపురూప క్రిందకు దిగారు. నారాయణరావు, ఇందుమతి ఆశీస్సుల కోసం అక్కడ ఆగారు. ఆ దంపతులిద్దరూ నిండు మనసుతో దేదీప్యను దీవించి గేటు వరకు సాగనంపారు. దేదీప్య అత్తవారింటికి వెళ్తుంటే ఒక మంచి పాఠకురాలని, శ్రోతను కోల్పోతున్నాము అన్న బాధ నారాయణరావు ముఖంలో కనిపించింది. ఇందుమతి మాత్రం ఆడపిల్లకు పెళ్లి చేసి పంపడం పెద్ద పుణ్యకార్యంగా భావించి సంతోషించింది. అపురూప, దేవేందర్ దేదీప్యను ట్రైన్ ఎక్కిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. దేదీప్య పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళని అలా చూడగానే ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఏడవకు అన్నట్టుగా ఆప్యాయంగా చూశాడు దీపక్. దీపక్ని అలా చూస్తూ ఉంటే దేవేందర్కి, అపురూపకి ధైర్యం వచ్చింది. అపురూపకి తన కొలీగ్ కనిపించడంతో మాట్లాడుతూ పక్కకెళ్ళింది. దేవేందర్ కూడా ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతూ నిలబడ్డాడు. ట్రైన్ ఇంకా కదలలేదు. అప్పుడే వేరే ట్రైన్లోంచి లక్ష అన్వేష్ దిగాడు. వాళ్ళ తాతయ్యని ట్రైన్లోంచి నెమ్మదిగా కిందకి దింపాడు. ఆయన్ని మెల్లగా నడిపించుకుని వెళ్ళి అక్కడే ఉన్న బెంచీపై కూర్చోబెట్టాడు. ఆయన పక్కన కూర్చున్నాడు. అన్వేష్, మీ డాడీ పంపిన కారు ఇంకా రాలేదా అన్నాడు పర్వతరావు. ఆయన ఒంట్లో బాగుండక అసహనంగా ఉన్నాడు. ఒక్క నిమిషం తాతయ్య, డాడీయే వస్తున్నారట, కాల్ చేశారు అంటూ ఎదురుగా ఆగి ఉన్న ట్రైన్లో కిటికీ పక్కన కూర్చుని ఉన్న దేదీప్యను చూశాడు. ఆశ్చర్యపోయాడు. వెంటనే ట్రైన్ దిగిళ్ళి దేదీప్య అన్నాడు లక్షాన్వేష్. పక్కన తాతయ్య ఉన్నాడని కానీ, అక్కడ అందరూ తననే చూస్తున్నారన్న సంకోచం కానీ అతనిలో లేవు. దేదీప్యను చూసి యుగాలైనట్టుగా పిలిచాడు. అప్పుడే పైనున్న బ్యాగులోంచి ఏదో తీసుకోవాలని లేచి నిలబడిన దేదీప్య లక్షాన్వేష్ని చూడలేదు. కదులుతున్న ట్రైన్ శబ్దంలో లక్షాన్వేష్ పిలుపు కలిసిపోయింది. ఆ పిలుపును దీపక్ విన్నాడు. అతను పిలిచింది దేదీప్యనని దీపక్కి స్పష్టంగా తెలిసిపోయింది. ఒక్క క్షణం షాక్ తిన్నాడు. అతను ఎవరై ఉంటాడు? దేదీప్యకు ఫ్రెండా, బంధువా, లేక ఏదో సమ్ ఫీలింగ్ ఉన్న వ్యక్తి? దేదీప్య అతన్ని చూసుంటే కరెక్ట్గా అంచనా వేయగలిగేవాడే, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దేదీప్య అతన్ని ప్రేమించడమో, అతను దేదీప్యని ప్రేమించడమో జరగలేదు కదా. ఏది ఏమైనా ఇప్పుడే దేదీప్యని అడగాలి, అతను ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆమె మాట్లాడలేదు. కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. వేగంగా దాటిపోతున్న అడవులను, ఊర్లను చూస్తుంటే అన్నయ్యకి తనకి దూరం బాగా పెరుగుతున్నట్టు అనిపించి దిగులుగా కూర్చుంది. ఆమెను అలా చూస్తూ ఉంటే నిశ్శబ్దంగా ఉన్న కుటీరంలో ఒంటరిగా కూర్చుని తలుపులు మూసేసుకుంటున్న దానిలా అనిపిస్తోంది. అంత మౌన గంభీరంగా ఉన్న ఆడవాళ్లను అతను ఎప్పుడూ చూడలేదు. పలకరించాలంటే ఇబ్బందిగా ఉంది. క్షణాలు గడుస్తుంటే కట్టుకున్న భార్య పక్కనే పరాయి వ్యక్తిలా కూర్చున్న అనుభూతికి లోనయ్యాడు దీపక్. చెమట పట్టకపోయినా జేబులోంచి కర్చీఫ్ బయటికి తీసి ముఖం, మెడ తుడుచుకున్నాడు. ఆ కర్చీఫ్ వైపు అలాగే చూసుకుంటూ, ఇదేం మౌనంరా బాబు, కదిలించినా కదిలేలా లేదు, ఇలా మౌనంలో మునిగిపోయే ఈ మనిషితో ఎలా బ్రతకాలి అని మనసులో అనుకుంటూ దేదీప్య పక్క నుంచి లేచి బాత్రూమ్ వైపు నడిచాడు. అక్కడ ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికులతో చక్కగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా అనిపిస్తుంటే అక్కడ నిలబడ్డాడు దీపక్. అతను ఎక్కువగా భార్యాభర్తల రిలేషన్ గురించే కాకుండా మనుషుల స్వభావాల గురించి, జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు. అతను చెప్పేది ఎక్కడో విన్నట్టుగా, తెలిసినట్టుగా అనిపించినా అప్పుడే కొత్తగా వింటున్న ఫీలింగ్ కలుగుతోంది. వినగా తమలోని భావాలను అతనితో చెప్పుకోవాలనిపిస్తుంది. అదే స్థితిలో ఉన్నాడు దీపక్. పెళ్ళైనప్పటి నుంచి దేన్నో కోల్పోతున్నట్టు, దేదీప్య తనతో మనస్ఫూర్తిగా మాట్లాడనట్టు, ఇంకా ఎన్నెన్నో సందేహాలతో సతమతమవుతున్న దీపక్ మెల్లగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాడు. చూస్తుంటే ఎంప్లాయీలా ఉన్నావు, ఇదేం ప్రశ్న అని మీరు అనకపోతే నాకు ఒకటి అడగాలనుందండి. నా భార్య ఎప్పుడో తప్ప నాతో ఎక్కువగా మాట్లాడదు, ఇది నాకు కష్టంగా ఉంది, ఏం చేయమంటారు అన్నాడు. తన సమస్య అదే కాబట్టి అదే చెప్పాడు దీపక్. దీపక్ వైపు పరిశీలనగా చూశాడు ఆ ప్రయాణికుడు. కొంతమంది ఎక్కువగా మాట్లాడరండి, వ్యర్థ సంభాషణ చేయటం ఎందుకులే అనుకుంటారు. ఎదుటి వ్యక్తి అర్థవంతంగా, జ్ఞానంగా మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు అన్నాడు. ఆయన సమాధానం దీపక్కి తృప్తినివ్వలేదు. పోనీ తను మాట్లాడకపోయినా నేను మాట్లాడిందైనా వినాలిగా
అన్నాడు. వినటం అంటే విషయం లేకుండా చెప్పే అడ్డమైన చెత్తంతా వినాలంటే కొంతమంది వినరు. మనలోనే చాలామందిని చూడండి, తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినేవాళ్ళు ఉన్నారు, ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వినేవాళ్ళు ఉన్నారు. ఇలా అలాంటివి ప్రాబ్లమ్స్ అనుకోకూడదు అన్నాడు ప్రశాంతంగా ప్రయాణికుడు. కానీ ఉండి ఉండి ఎందుకు మూడీగా మారుతుందో అర్థం కాకుండా ఉందండి. ఆ నిశ్శబ్దాన్ని, ఆ నిర్లిప్తతని తట్టుకోలేకపోతున్నాను అన్నాడు దీపక్. ఆయన దీపక్ వైపు లోతుగా చూశాడు. ఆమె మౌనాన్ని మరో విధంగా ఊహించుకుని మనశ్శాంతిని కోల్పోతున్నట్టు అనిపించింది. మనిషి అన్నాక మౌనం ఉంటుంది, కోపం ఉంటుంది. తట్టుకోవాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ ఒకరు మాత్రమే ఫిలప్ చేసే క్వశ్చన్ పేపర్ కాదు. చర్యకు ప్రతి చర్య ఉంటూ రెండు ఆలోచనలు ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవాలంటే కాస్త టైం పడుతుంది అన్నాడు. టైం ప్రాబ్లం కాదు సార్, నా భార్యలోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. బహుశా తను కాలేజీలో ఎవరినైనా ప్రేమించి ఇలా నిస్తేజంగా అప్పుడప్పుడు మారిపోతుందేమో అనిపిస్తోంది అంటూ తన మనసులో ఉన్న అనుమానాన్ని రహస్యం చెప్తున్నట్టు చెప్పాడు దీపక్. పెళ్లికి ముందు ఏం జరిగింది, ఎలా ఉన్నది అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నది అన్నదే ముఖ్యం అంటూ ఆణిముత్యాన్ని అందిస్తున్నట్టు మెల్లగా అన్నాడు. మరి ఇప్పుడు మూడిగా ఉంది కదండి అన్నాడు బాధగా దీపక్. కొత్తగా పెళ్ళయింది, మీ ఇద్దరు కలిసి చేయవలసిన ప్రయాణం చాలా ఉంది. ప్రస్తుతం తన వాళ్లను వదిలి నీతో వస్తున్నప్పుడు ఆ అనుబంధం వెంటనే మర్చిపోయి నువ్వే ప్రపంచం కావాలంటే కాస్త ఓపిక పట్టాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కొంత టాలెంట్ని, ప్రేమని ఆమెకు రుచి చూపించాలి. అప్పుడే ఆమెను ఆమె గతంలోని అనుబంధపు నీడలు వదిలిపెడతాయి అన్నాడు చాలా సౌమ్యంగా. మరి అప్పుడైనా పాలలో నీళ్లలా నాతో కలిసిపోతుందంటారా అన్నాడు దీపక్. ఈ మధ్యన ఆడవాళ్లలో వ్యక్తిత్వం బాగా డెవలప్ అవుతోంది. వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నాకే అడుగేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని వదులుకుని నీళ్లుగా మారి పాలల్లో కలవటానికి సిద్ధం కావాలి అంటే అది ఎదుటి వ్యక్తి మహోన్నతుడై మనసును దోచుకుంటేనే సాధ్యమవుతుంది అన్నాడు. లేకుంటే సాధ్యం కాదా అన్నాడు దీపక్. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కలవకపోతే ఆ కలవరం ఎంత గోప్యంగా ఉంచుదామన్నా ఉండదని దీపక్ ఆందోళన చూస్తుంటేనే అర్థమవుతోంది. ప్రయత్నించి చూడు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది అంటూ ఆయన దిగవలసిన స్టేషన్ రాగానే దిగాడు. ట్రైన్ మళ్ళీ వేగాన్ని అందుకుంది. దేదీప్యకు ముందు సీట్లో కూర్చున్న ముగ్గురు స్టూడెంట్స్ వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటూ ఉంటే దేదీప్య దృష్టి వాళ్ళ మీద పడింది. వాళ్ళ కాలేజీకి ఒకరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక క్లాస్ తీసుకున్నారట. ఆయన మాటల ప్రభావం వల్ల అప్పటి నుంచి వ్యక్తిత్వ వికాసం మీద ఆయన రాసిన కొన్ని బుక్స్ని వాళ్ళు చదివారట. అదే డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటే దేదీప్య అడగగానే ఇచ్చారు. దేదీప్య ఆ బుక్ చదువుతూ ఉండగా దీపక్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతన్ని చూడగానే పలకరింపుగా నవ్వి మళ్ళీ బుక్ చదవటంలో లీనమైంది. ఆమె నవ్వు అతనికి తృప్తిగా లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఆమె పక్కన ఉన్నా లేనట్టుగా ఎంతో ఏమీ తోచనట్టుగా అనిపిస్తోంది. భార్య అంటే ఎప్పుడు భర్త మొహంలోకి చూసుకుంటూ ఇతను నా భర్త, నా అదృష్టం చాలా గొప్పది అన్నట్టుగా మురిసిపోవాలనుకుంటాడు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది దేదీప్య. దేదీప్య, ఈ బుక్లో ఏముంది, అంత దీక్షగా చదువుతున్నావు, కళ్ళు నొప్పులు వస్తాయి, పక్కన పెట్టు అన్నాడు విసుగ్గా. ఈ బుక్లో ఏముందో ఒక్క మాటలో చెప్పలేం కదండి. తల్లి శరీరాన్ని పోషించి పెంచినట్టే ఇలాంటి పుస్తకాలు హృదయాన్ని పెంచి పోషిస్తాయి అంది మామూలుగా దేదీప్య. హృదయాన్ని పోషించడం ఎవరికి కావాలి? మనల్ని పోషించుకునే సులభమైన మార్గం ఏదైనా ఉంటే చూసుకోవాలి, కానీ ఎందుకు ఆ హృదయం? దాంతో పనే ఉంది. అసలు మాటామంతి లేకుండా ఎవరికీ కనిపించకుండా నోటితో మాత్రమే అందరూ ఉచ్చరించే ఆ హృదయం అనే పదం అంటేనే అసలు నాకు నచ్చదు. దాని గురించి కవులు ఎక్కువగా రాస్తూ ఉంటారు, సింబల్ వేసి మరీ చూపిస్తూ ఉంటారు. అదేగా హృదయం అంటే, దాని గురించి కూడా అంత సీరియస్గా చదవాలా అంటూ ఎత్తి పొడిచాడు. అది కాదండి హృదయం అంటే అంటూ ఆమె ఏదో చెప్పబోయింది. వద్దులే అన్నాడు. ఇక చాలే, నువ్వేం చెప్పొద్దన్నట్టుగా చేయి కూడా చూపాడు. అయినా ఆమెకు అంతటితో ఆపాలని లేదు. చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం చదువుతున్న కొద్దీ బావిలో ఊటలాగా ఊరుతుందండి విజ్ఞానం అంది. స్వతహాగా బుక్స్ చదివే అలవాటున్న దేదీపికి బుక్స్ గురించి మాట్లాడటం అంటే చాలా ఆసక్తి. చదవటమే కాక అందులో భావాన్ని ఆస్వాదిస్తుంది. దీపక్కి బుక్స్ అంటే పడదు. ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక ఆ బుక్స్తో తనకు పని లేదు అనుకుంటాడు. న్యూస్ పేపర్ చదవాలన్నా ఎలర్జీగా ఫీల్ అవుతాడు. అదేమని అడిగితే, ప్రపంచంలోవి జరిగినవి తెలుసుకుని నేనేం చేయాలి ఇప్పుడు అంటాడు. ఆ టైంలో హాయిగా నిద్రపోతే ఒంటికి మంచిది కదా అని అనుకుంటాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ 2 సీరియల్స్ పట్ల మీరు చూపిస్తున్నటువంటి
ఆ ఉత్సాహం, ఉత్సుకత నాకు అర్థమవుతున్నాయి. కాకపోతే ఏమిటంటే ఇంకా కొంచెం మా ఇంకా కొంతమంది ఎక్కువ మంది చదివినట్టయితే నేను కానీ ఆ రచయిత కానీ చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో 200, 200 మందో 250 మందో చదివినంత మాత్రాన అది సీరియల్ కాదు. కనీసం ఒక 1K అయినా చదవాలి. చదివితేనే, అది వింటేనే ఆ విన్నప్పుడు ఫీల్ అనేది ఉంటుంది. మాకు కూడా ఒక 1000 మంది దాటారనుకోండి, పర్లేదు ఇది వింటున్నారు, పర్వాలేదు కొంతవరకు మినిమం అని చెప్పని ఒక ఫీలింగ్ ఉంటుంది. 200కి 250కి మీరు టకా 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 మెసేజ్లు పెడుతున్నారు. నాకు మంచిదే, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, చదవని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలా ఎక్కువ మంది చదివితే మీరు అసలు ఇంత అడగనవసరం లేదు, ఇంత మెసేజ్లు పెట్టనవసరం లేదు. ఐ కెన్ రీడ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక రూపాయి వస్తే ఆనందమే కదా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.